వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. ప్రజల్లో సూపర్ ఫాలోయింగ్ ఉన్నవారు సెలబ్రిటీలుగా చలమని అవ్వటం మనందరికీ తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీల జీవితాలు సాఫీగా జరిగిపోతాయి. కానీ మరికొందరి సెలబ్రిటీల జీవితాలు అనుకోని కారణాలతో లేదా వారి వ్యక్తిగత నిర్ణయాలతో, వారి అభిరుచులతో, విచిత్రమైన పోకడలతో విచ్ఛిన్నమవుతుంటాయి. సరిగా ఇలాంటి వరుస సంఘటనలు ఈ మధ్య కాలంలో సహజమవుతున్నాయి. ఇటువంటి సంఘటనే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం గత కొద్ది కాలంగా జరుగుతుంది. అసలు వీరేంద్ర సెహ్వాగ్ ఫ్యామిలీ జీవితంలో ఎందుకు గ్యాప్ పెరిగింది అనే దానికి ఒక ముఖ్య కారణం కూడా చెబుతున్నారు. ఆర్తి అహ్లావత్ అనే అమ్మాయిని వీరేంద్ర సెహ్వాగ్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. వీరి వైవాహిక జీవితం 20 ఏళ్ల పాటు సజావుగానే సాగింది. అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. దీని కారణంగానే ఏడాది వీరు విడివిడిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారని అంటున్నారు తెలిసిన వారు. ఇక గత ఏడాది జరిగిన దీపావళి వేడుకల్లో సైతం సెహ్వాగ్ తన ఒక్కడి ఫోటోను మాత్రమే షేర్ చేశారు. తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. దీంతో తన భార్య ఆర్తి అహ్లావత్ తో సెహ్వాగ్ 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారనే సమాచారం అభిమానుల్లో మరింత బలపడింది. ఇదిలా ఉంటే ఓ బాలీవుడ్ నటి వల్లే వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు ప్రచారము జరుగుతుంది. బాలీవుడ్ నటితో సెహ్వాగ్ క్లోజ్ గా మూవ్ కావడంతోనే భార్య ఆర్తి అతనికి దూరంగా ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ నటి ఎవరనేది మాత్రం తెలియటం లేదు. అయితే ఒక ఇంటర్వ్యూలో తనకు బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టమని సెహ్వాగ్ చెప్పడం జరిగింది. దీంతో ఆమెతో సెహ్వాగ్ ప్రేమలో పడి ఉంటారనే ప్రచారమూ జరుగుతుంది. వీరేంద్ర సెహ్వాగ్ మాధురి దీక్షిత్ కు మంచి అభిమాని అని, తను ఎప్పటి నుండే ఆమెను అభిమానిస్తున్నారని, అంతేకాని వారి మధ్య ఎలాంటి బంధం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియటం లేదు. మరోవైపు విడాకుల అంశంపై సెహ్వాగ్ కానీ ఆర్తి కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.